హలో ఆల్, వెల్కమ్ టు ఇట్స్ లక్ష్మీస్ జర్నీ. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026కి వెల్కమ్ చెప్తూ 2025 మెమొరీస్ కోసం ఈరోజు మాట్లాడుకుందాము. అందులో ఫస్ట్ నా మెమొరీస్ కోసం చెప్పబోతున్నాను. 2025 అనగానే నాకు బాగా గుర్తొచ్చేవి ఏంటంటే, నేను శ్రీరంగం టెంపుల్ వెళ్ళాను ఈ ఇయర్. శ్రీరంగము, కొల్హాపూర్ అనమాట. ఈ రెండు టెంపుల్స్ కూడా నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు అవ్వలేదు, బట్ ఈ ఇయర్లో అయితే వెళ్ళగలిగాను. అండ్ నెక్స్ట్ వన్ మోర్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ చేశాను నేను ఈ ఇయర్లో. అది చాలా హ్యాపీగా అనిపించింది. దైవ దర్శనం జరిగింది అండ్ ఫ్లైట్ జర్నీ బాగుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, రోజుకి నన్ను నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను. సో నా ఇంప్రూవ్మెంట్ కూడా కొంచెం పెరిగింది అని అనుకుంటున్నాను. సో దట్ ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి ఇంకా నేర్చుకుంటూ, అలాగే నన్ను నేను డెవలప్ చేసుకుంటూ, ఇంకా కొత్త కొత్త అచీవ్మెంట్స్ అన్న చేయాలని, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అని చెప్పి నాకు ఆల్ ద బెస్ట్ చెప్పండి. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మీ 2025 మీ మెమరీస్ ఏంటి చెప్పండి. పెద్దగా బ్లాక్ బస్టర్ లాంటివి ఏం లేవు. ఈఎంఐ పర్ఫెక్ట్గా కట్టేసిన అంతే. అది సక్సెస్ఫుల్గా చేసాం. తర్వాత కొల్హాపూర్ ఒకటి, రాముల వారి గురికి ఒకటి వెళ్ళాము. 5 సంవత్సరాల క్రితం డివోషనల్కి అయితే 2-3 ట్రిప్స్ పడ్డాయి. హాయ్ నాన్న, హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అయిపోయింది కాబట్టి 26లోకి వచ్చేసాము. 2025 మెమొరీస్ అన్న చెప్పు. చిలుకూరు వెళ్ళాం. నేను ఒక్కనే వెళ్ళాను. చిలుకూరు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చాను. తర్వాత తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్ళాను, తిరుమల. అక్కడ 2 days ఉండి అన్నీ చూసుకుని వచ్చాను. తర్వాత అక్టోబర్ 2 నా పుట్టినరోజు. ఆ రోజున సెలబ్రేషన్ చేసుకున్నాం. మర్నాటి రోజున కొల్హాపూర్ వెళ్ళాం, మహారాష్ట్ర. మా అమ్మాయి అల్లుడు వాళ్ళతోటి వెళ్ళి వచ్చాం. తర్వాత ఇక్కడ ఇంకా శ్రీశైలం ఒకటి వెళ్ళాం. శ్రీశైలం మొన్న వెళ్ళాం రీసెంట్గా. అక్కడ కూడా 3 days స్పెండ్ చేసి వచ్చాము. ఇప్పుడు నెక్స్ట్ తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం, మళ్ళీ తిరుమల దర్శించుకోవడానికి. ఇవి జరిగిన మెమోరీస్. హాయ్ వదినా. హాయ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు కూడా. ఈ 2025 నీ మెమరీస్ ఏమున్నాయి? ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి రోజు అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అది నా ఉద్దేశ ప్రకారంగా దగ్గరలో ఉన్న సినిమాలకి, షికాలకి వెళ్లే కన్నా ఒక టెంపుల్కి ఏదైనా వెళ్ళాలి, అక్కడ నా కళ్యాణం గాని ఒక దర్శనం గాని చేసుకోవాలని ఆశ అనమాట. అక్కడికి వెళ్ళి పెళ్లి రోజు సెలబ్రేషన్ లాస్ట్ ఇయర్ మేము వెళ్ళాము. మళ్ళా శ్రీశైలం వెళ్ళాము రీసెంట్ గా. శిఖర దర్శనం చాలా బాగా జరిగింది. అనుకోలేదు అంత బాగా జరుగుతుందని. కాకపోతే ఏంటంటే బయోస్కోప్ పెట్టారు అక్కడ, చాలా బాగా జరిగింది. హ్యాపీ అనిపించింది. మంచులో కనిపించడము అని డౌట్ వచ్చింది, కానీ చాలా బాగా దర్శనం అయింది. నెక్స్ట్ మల్లన్న టెంపుల్ ఉంది అక్కడ రోకలి బండ అని ఉంటుంది. అది నేను ఎప్పుడు యూట్యూబ్ లో చూడటమే తప్ప ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. ఎలాగైనా అక్కడ కూడా వెళ్ళాను, అనుకోకుండా నిలబెట్టాను. కోరుకు నిలబెట్టి అది ఒక సర్ప్రైజ్ అనిపించింది నాకు వెళ్ళేసరికి. అక్కడ చాలా హ్యాపీ అనిపించింది. అంతేనా? ఓకే, గుడ్ లక్. హలో అరిషి, హ్యాపీ న్యూ ఇయర్. నీ మెమరీస్ ఏమున్నాయమ్మా 2025లో? నాకు
పాస్పోర్ట్ వచ్చింది. వావ్. అక్క ఇండియాకి వచ్చింది. మనమందరం కలిసి బయటకు వెళ్ళాము. బెంగళూరు ట్రిప్ వెళ్ళాము. అండ్ మనం కొల్హాపూర్ వెళ్ళాం, శ్రీరంగం వెళ్ళాం, నంది హిల్స్ ట్రెక్కింగ్ కి వెళ్ళాం మనం. ఇవన్నీ వన్ ఆఫ్ ది బెస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆడపిల్ల ఆడపిల్ల ఎవరు చెప్పింది చూసా? హాయ్ అరవింద్, నీ మెమరీస్ చెప్పు. రీసెంట్ గా మీతోనే కొల్హాపూర్ వెళ్తాను. ఓకే, స్టార్ట్ చేయరా. రీసెంట్ గానే కొల్హాపూర్ వెళ్ళాను మీతోని కార్లో. చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అది. ఇంకా శ్రీశైలం ఒకటి వెళ్ళాను కార్లోని. ఇంకా డాడీ కార్ నేర్పించారు. ఈ ఇయర్ కార్ నేర్చుకున్నారు అయితే. గుడ్. చేసింది చాలా మటు చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఇంకా ఇంకా జిమ్ కూడా చాలా ఎక్కువ రోజులు వెళ్ళాను. కాన్స్టెంట్ గానే వెళ్ళాను హ్యాపీగా. అంతేనా? ఓకే, అయితే ఇంకా 2026లో కూడా ఇంకా మంచిగా నీకు నచ్చినన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. నువ్వెందుకమ్మా? నీ 2025లో నీకు జరిగిన మెమరీస్ ఏమున్నాయి? మెమరీస్ అంటే నాకు నా ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే. 945 వచ్చాయి. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓ వెరీ గుడ్. ఇంకా నా హాలిడేస్ మొత్తం బాగా ఎంజాయ్ చేశాను. స్విమ్మింగ్ నేర్చుకున్నా, మంచిగా క్యారమ్స్ అవి ఆడాము. ఫ్యామిలీతో టైమ్స్ బాగా స్పెండ్ చేసా. నెక్స్ట్ ఇంకా డిగ్రీ కాలేజ్ జాయిన్ అయ్యా. కాలేజ్ మొత్తం బాగుంది. ఇంకా ఫ్యామిలీతో కొల్హాపూర్ వెళ్ళాము మా అత్త వాళ్ళతో. ఇంకా మొన్ననే శ్రీశైలం రోడ్ ట్రిప్ వెళ్ళాము కార్లో. అది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇంకా డాడీ కార్ నేర్పించారు, అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్. నైస్. అంతే అంత. సో ఓవరాల్ గా ఎలా ఉందంట 2025? బాగుందా? బాగుంది. సో అయితే ఇంకా 2026 ఇంకా బాగుండాలని, మీ ముగ్గురు ఇంకా హ్యాపీగా ఉండాలని, అక్కడున్న ఐషక్క కూడా ఇంకా బాగుండాలని నేను విష్ చేస్తున్నాను మీ అందరికి. ఆల్ ద బెస్ట్. నమస్తే. నమస్తే ఇక్కడ. నమస్తే.